అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. విమానాశ్రయాల్లో తనిఖీలు కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. 3 ఏళ్లలో కొత్తగా 100 అవుట్లెట్స్ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండి మిత్రా వెల్లడిచ్చారు. ఇక నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో, కాక్రోచ్ పార్టీ ఫౌండర్ 5 రోజుల్లోనే మరి ఇన్స్టాలో 1.4 కోట్లకు పైగా ఫాలోవర్లు. నేను అమెరికా నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు అడుగుపెట్టగానే పోలీసులు నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళ్తారనిపిస్తుంది అని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువతను బొద్దింగితో పోలుస్తూ సిఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టిన ఈ వ్యంగ్య డిజైల్ ఉద్యమం కేవలం 5 రోజుల్లోనే 1.4 కోట్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో బీజేపీ కాంగ్రెస్ అకౌంట్లను దాటేసింది. గూగుల్ ఫామ్ ద్వారా ప్రారంభమైన ఈ పార్టీలో మహువా మైత్రా, మనీష్ సిసోడియా వంటి ప్రతిపక్ష నేతలు కూడా చేరారు. అయితే లీగల్ డిమాండ్ల కారణంగా ఈ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నేనేమి సంతోషంగా లేను. ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అసలు సమస్య మారిపోవు కదా అని విశ్లేషించారు. ఇక తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం సిద్ధం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అశ్విని వైష్ణవ్ మరి కలిశారు, మాట్లాడారని కూడా ప్రశ్నించారు. ఇక మెగాస్టార్తో మెగా పవర్, సీన్ రివర్స్ అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్. దర్శకుడు బాబీ చిరంజీవి కొత్త చిత్రం గ్రాండ్గా ప్రారంభం క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్న మెగాస్టార్ వైరల్గా మారిన ఆప్త వాక్యాలు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అంటే బాబీ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేడే కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రానికి ముహూర్తపు క్లాప్ పట్టడం చూసి మెగా అభిమానులు ఆనందంతో మురిసిపోయారు. ఈ అపురూప ఘట్టంపై చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మరి సుమారు 30 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి చిత్రానికి తాను క్లాప్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలం ఎలా గడిచిపోయిందో, అప్పట్లో పవన్ తొలి సినిమాకు నేను క్లాప్ కొట్టాను, ఇప్పుడు నా కొత్త సినిమాకు తమ్ముడు పవన్ క్లాప్ కొట్టాడు, సీన్ రివర్స్ అయినట్టు అనిపిస్తుందని చిరంజీవి పేర్కొనడం అభిమానులను కట్టిపడేస్తుంది. పవన్ చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభం కావడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుందని తన పోస్ట్లో ఆయన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేనిగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా సాగిందో, వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతటిదో ఒక క్లాప్ ఘట్టం మరోసారి నిరూపించింది. ఈ వార్తను చిరంజీవి భావోద్వేగ పోస్ట్ను మెగా అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తూ మెగా పవర్ అంటూ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. దర్శక ధీరుడు బాబీ ప్లాన్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని కూడా ప్రచురించారు. ఇక సినీ రంగానికి కూటమి నూతన ఉత్తేజం. ఏపీఎస్ఎఫ్టీవీ బీడీసీ చైర్మన్గా భారత భూషణ్, వైస్ చైర్మన్గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, మరో 14 మందితో నూతన పాలక మండలి ఏర్పాటు పూర్వ వైభవమే లక్ష్యంగా కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిలో శివాజీ గారు, ఝాన్సీ గారు, మెహర్ రమేష్ గారు కూడా ఉన్నారు. మరి ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందని కూడా ప్రచురించారు. తొలి సినిమా ఏ ఫ్లాప్, జ్యోతికను తక్కువ అంచనా వేసిన బాలీవుడ్ అని. జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేస్తుంది. డోలీ సజ్కే రత్న 1998లో చిత్రం వెండితెరపై కథానాయిక పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ ఆఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసి రాకపోవడంతో బాలీవుడ్లో తనకు మరో అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేస్తుంది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. ప్రేమ పెళ్లి సూర్యం చేసుకుంది. అందరినీ ఆదరించింది బాలీవుడ్. అదే ప్లస్ మైనస్. ఆదరించని బాలీవుడ్ అదే ఆమెకి ప్లస్ అయింది, అదే కూడా మైనస్ అయిందని కూడా ఇలా రాసుకురావడం అయితే జరిగింది. సో ఇది ఈ వారం ఈరోజు కోలీవుడ్ కాలింగ్. జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాష తమిళ తెలుగు చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను అనుకుంటున్నారట. మరి సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్, జాన్వీల జోడ్ కన్ఫర్మ్ అవుతుంది.